ఓకే గైస్, సో బాబలు అండ్ మర్దల్స్, సో ఆర్టిస్టులందరికీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. ఆ ఫ్యాన్స్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ రాస్తారు. సో ఆ థంబ్నెయిల్స్ అన్ని ఇప్పుడు నేను ఎలిట్ లో ప్లే చేయబోతున్నాను. సో ఆ థంబ్నెయిల్స్ చూసి మీ స్పందన ఏంటో చెప్పండి. ఓకే, ఇంతమందికి దానాలు చేయడంతో ఇంద్రజ గారి ఇంట్లో జరిగిన ఐటీ దాడులు. ఇంద్రజ గారు, సీరియస్ అలిగేషన్, ఐటీ రేడ్ మీ ఇంట్లో పడిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది, మీరేమంటారు? యాక్చువల్లీ నేను అలా అనుకోలేదు ఇలా జరుగుతుందని. అసలు ఏం జరిగిందని నాతో ఒక మాట అడిగుండొచ్చు, నేనే వాళ్ళకి చెప్పేదాన్ని. కానీ ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు. అసలు వాళ్ళకైనా ఒక థాట్ రావాలి కదా. అన్ని దాన ధర్మాలు చేసిన తర్వాత మా ఇంట్లో నా దగ్గర ఇంకేముంటుంది. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ఏదో నా సాయశక్తులకి ఎంత కుదిరితే అండ్ నా ఫ్యామిలీగా వీళ్ళందరినీ భావిస్తాను కాబట్టి ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నది నా చెవి దాకా వస్తే నేను ముందుంటాను, అంతే. సో అంతకంటే మించి ఇందులో ఏమీ లేదు, ఇది నిజం కాదు. నరేష్ తన లోపం గురించి డాక్టర్ కి చెప్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అది లోపమే అన్నాడు. నరేష్, ఇది నిజంగా చాలా పర్సనల్ గా గుచ్చి చెప్పిన విషయం. అలాగే ఇది పర్సనల్ ప్రైవసీ గానీ ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ అని అనొచ్చు. మీరేమంటారు? యాక్చువల్ గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ ఏమన్నాడంటే, ఇక నువ్వు హైట్ పెరగవు అని అన్నాడు. నేను దానికి ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. నేను పెళ్లి మాత్రం చేసుకోవచ్చు అని చెప్పాడు. సో నేను ధైర్యంగానే ఉన్నాను. థ్యాంక్ యూ. Moving on to the next thumbnail. ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చారంట. ఎవరా హీరో? అదిగో కింద ఫోటో చూస్తే అతను సునిశ్చిత్ లా ఉన్నాడు. సునిశ్చిత్. రష్మి, ఎవరా హీరో? ఒక అమ్మాయిగా మేము ఫ్లాట్లు గానీ విల్లాలు గానీ మా సొంత డబ్బులతో, మా కష్టపడే డబ్బులతో మేము కొంటే అది ఎవరో ఒకరు ఇచ్చారని ఫిక్స్ అయిపోతారా ఏంటి? ఆ హీరో ఎవరండి? ఆ హీరో నేను. నా సొంత డబ్బులతో నా ఫ్లాట్లు గానీ, నా కార్లు గానీ, నా విల్లాలు గానీ నేను కొనుక్కుంటున్నాను. ఇలాంటివి థంబ్నెయిల్స్ నమ్మకండి. డే అండ్ నైట్ కష్టపడి షూట్ చేస్తాం, వర్క్ చేసి చెక్ తీసుకుంటాం. మళ్ళీ వేరే థంబ్నెయిల్ రాస్తారు, రష్మి హీరోయిన్ కాదు హీరో అని. ఎవరికి డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్లో పరదేశ్ అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులు ఉన్నావు ఏంటి కన్ఫర్మ్ చేస్తారంటే అది ఎన్ని రోజులు మీరు కన్ఫర్మ్ చేయలేరా? అంటే ఈ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అది కన్ఫర్మ్ చెయ్యాలా వద్దా అది మీ చేతిలో. యాక్చువల్లీ సోషల్ మీడియా అంతా యూట్యూబ్ లో వాటిల్లో కూడా మన మీద ఏదైనా ఒక రూమర్ వస్తే దానికి ఇంకొకటి యాడ్ చేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇలా ఎవరికి డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్లో పరదేశి అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు అనే ఈ థంబ్నెయిల్. యాక్చువల్లీ ఈ థంబ్నెయిల్ నిజమా కాదా అంటే నిజం కాదు, ఎందుకంటే లేడీస్ హాస్టల్లో జెంట్స్ ఉన్నవారు. ఆది గారు వేరేగా చెప్పారు, ఆయన లేడీ హాస్టల్ కింద కదా ఉండేవాళ్ళు. ఆయన లేడీస్ హాస్టల్లో ఉన్నారు, అది ఆయన పర్సనల్. అది ఇదైతే ఫేక్. సర్లే, ఈ ప్లాట్ఫామ్ లో కూడా నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉండుకు. వెళ్ళు. ఆది
జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటారో మీకు తెలుసా? ఆది గారు రండి. ఆది గారు చూశారు కదా, మీరు జబర్దస్త్ కి ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అండ్ ఈ విషయం అన్ని చోట్ల చాలా మంది వాదిస్తున్నారు. సో చెప్పండి. ఈ క్వశ్చన్ నాకే కదా ఆల్మోస్ట్ మన అందరికీ వచ్చింది అనుకుంటా. ఆది జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి నేను జనరల్ గా ఒక స్కిట్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటానంటే, అంటే జనరల్ గా ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో చెప్తున్నా. మా టీం మెంబర్స్ అందరూ కష్టపడతారు. అలాగే ఆ స్కిట్ కి చాలా ఆలోచించాలి, చాలా పంచులు రాయాలి. మరి ఇంత రాస్తున్నప్పుడు దానికి తగ్గ అమౌంట్ కూడా అంతే ఉండాలి కదా. అది ఎంతంటే ఇంత. రష్మి గారు బేసిక్ గా ఆది గారు తీసుకునే లక్ష కన్నా స్కిట్ తర్వాత ఉండే ఆయన లక్ష్యం ఇంపార్టెంట్. సో దానికోసం ప్రాకులాడుతుంటారు. సో ఇదండి కొన్ని ఫేక్ థంబ్నెయిల్స్ వెనకాల నిజాలు ఏంటో ఈ సెగ్మెంట్ ద్వారా మీకు తెలియచెప్పాలని చేశాము. సో చూశారు కదా, ఇలాంటి ప్రతి ఒక్క థంబ్నెయిల్ ని నమ్మకండి. మా సోషల్ మీడియా, మా బ్లూటిక్ ఉన్న ప్రొఫైల్స్ వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ గానీ న్యూస్ గానీ నిజంగా మీకు తెలియాలంటే మేమే చెప్తాం. కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియా వల్ల మేము ఆడియన్స్ కి దగ్గర ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ మీద ప్లీజ్ నమ్మకం పెట్టుకోకండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఇట్. రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి. ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు, వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటోళ్ళు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా. ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుంది. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది.
పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన ఈ 1,00,000తో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ